హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఈ మధ్యలో ఏంటంటే నాదర్గోల్ ఏరియాలో ప్రాపర్టీస్ ఎక్స్ప్లోర్ చేయని చెప్పేసి చాలామంది అయితే అడగడం జరిగిందండి. సో ఈరోజు మేము నాదర్గోల్కి అయితే రావడం జరిగిందండి. ప్రాపర్టీ చూస్తున్నారు కదా, ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు మాతృశ్రీ నగర్లో అయితే ఉందండి. రోడ్ నెంబర్ 2లో ఉందన్నమాట. ప్రాపర్టీ 165 స్క్వేర్ యార్డ్స్లో చాలా అద్భుతంగా G+1 కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK. అదేవిధంగా ఒకటే దగ్గర 2 ప్రాపర్టీస్ అండి, పక్కపక్కకే 2 ప్రాపర్టీస్ అయితే ఉన్నాయన్నమాట. G+1 సేమ్ డైమెన్షన్స్, సేమ్ యార్డ్స్, సేమ్ ప్రైస్ అనమాట. 165 స్క్వేర్ యార్డ్స్. ఇక మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి, 100% వాస్తునైతే ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేశారు. మళ్ళీ ప్రాపర్టీ ముందు ఏదైతే రోడ్డు ఉందో ఇది 25 ఫీట్ రోడ్ ఉందండి. చూస్తున్నారు కదా, మంచి కాలనీలో ఈ 2 ప్రాపర్టీస్ రెడీ టు ఆక్యుపై అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కానీ ఏం డౌట్స్ ఉన్నా కానీ. ఇది వచ్చేసి మనకు బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుందండి. 165 స్క్వేర్ యార్డ్స్, 24.8 × 60 డైమెన్షన్స్ అనమాట. 2660 SFT అండి. ప్రాపర్టీ SFT వచ్చేసి ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైతే గేట్ ఉందో మనకు 9 ఫీట్ గేట్ తీసుకున్నారండి. గేట్ కూడా చాలా మంచిగా బందోబస్తుగా తీసుకున్నారు. చాలా బాగుంది, లేటెస్ట్గా ఉంది. అదేవిధంగా మనకు ర్యాంప్ వచ్చేసి గ్రానైట్తో ర్యాంప్ తీసుకున్నారు. మంచిగా మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, మంచిగా ఉందండి ప్రాపర్టీ. ఫస్ట్ లోపలికి ఎంటర్ గానే మనకు వచ్చేసి పార్కింగ్ ఉంది. పార్కింగ్ అయితే ఎల్ షేప్లో మంచిగా స్పేషియస్గా తీసుకున్నారండి. ఇక్కడ మన కారు, అదేవిధంగా పక్కకు బైక్స్ పెట్టుకోవచ్చు, లేదంటే 2 కార్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఇక బోర్ విషయానికి వస్తే, బోర్ చూడండి, దీనికి మంచిగా బోర్ ఉందండి. మున్సిపల్ వాటర్ కూడా ఉందండి. మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అప్పుడు అప్లై చేసుకుంటే మీకు మున్సిపల్ వాటర్ కూడా రావడం జరుగుతుంది. కింద వచ్చేసి మనకు రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ వచ్చేసి. పార్కింగ్లో ఫాల్ సీలింగ్ తీసుకుంటే మంచిగా PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. మంచిగా లైట్స్ పెట్టినారు, అన్నీ పెట్టినారండి. పెయింటింగ్స్ కూడా అన్నీ కంప్లీట్ అయి ఉన్నాయి. ఫస్ట్ మనము ఎంట్రన్స్ తీసుకుందాం. ఎంట్రన్స్ తీసుకుంటే మంచిగా మనకి ఇది సింహద్వారం అని చెప్పొచ్చు రెంటర్స్ కోసము. ఇండియన్ టేక్తోని మంచిగా బ్యూటిఫుల్గా అయితే మనకు అన్ని డోర్స్ అయితే తీసుకోవడం జరిగింది. చుట్టూ కూడా మనకు మంచిగా టైల్స్తోని డిజైన్ చేస్తారండి, లేటెస్ట్గా డిజైన్ చేసినారు. ఇక ప్రాపర్టీ చుట్టూ వచ్చేసి మనకు ఒక 3 ఫీట్ గల్లీ కూడా తీసుకోవడం జరిగిందండి. మంచి వెంటిలేషన్ ప్రాబ్లం అనేది ఉండదు. మనకు చుట్టూ బిల్డింగ్ చుట్టూ మనం ఇట్లా తిరగొచ్చు అనమాట. ఆ విధంగా మనకు వదిలిపెట్టడం జరిగింది. ప్లస్ పార్కింగ్లోనే మనకు ఒక సంపు కూడా ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, ఇది 5000 లీటర్స్ కెపాసిటీ గల సంపు అన్నమాట. ఒక ట్యాంకర్ వాటర్ దీంట్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు మంచిగా డోర్ అయితే తీసుకున్నారు. ఈస్ట్ ఫేసింగ్ డోర్ అనమాట. మనం ఎంటర్గానే హాల్ అయితే కనిపిస్తుంది మనకు. హాల్లో కంప్లీట్ గ్రానైటే తీసుకున్నారండి. కింద మొత్తం గ్రానైటే తీసుకున్నారు. అదేవిధంగా ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే UPVC విండోస్ అండి. ఈ విధంగా UPVC విండోస్ 4x4 తీసుకున్నారు. అదేవిధంగా దీనికి గ్రానైట్తోని ఫోటో ఫ్రేమింగ్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం టీవీ యూనిట్ చూద్దామండి. టీవీ యూనిట్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారు. ఒక పెద్ద టీవీ అయితే పెట్టుకోవచ్చు దీంట్లో. అదేవిధంగా చుట్టూ మనకు మంచిగా షెల్ఫ్స్ కూడా, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. దీనికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినారు. ఇది గ్రానైట్తో తీసుకున్నారండి. చూస్తున్నా టీవీ యూనిట్ అయితే చాలా బాగుందన్నమాట. మంచి టీవీ పెట్టుకొని మనం హాల్లో కూర్చొని మంచి ఎంజాయ్ చేయొచ్చు, సోఫాస్కి ఇట్లా వేసుకొని. ఆ విధంగా తీసుకున్నారు. నెక్స్ట్ మనం డైనింగ్ ఏరియాకి వెళ్దామండి. డైనింగ్ ఏరియాకి వెళ్ళే ముందు మనకి ఏదైతే ఆర్చ్ ఉందో చూస్తున్నారు కదా, ఇది వుడ్ కాదండి. దీన్ని ఏంటంటే డిజైన్ చేసినారు, వుడ్ కాదన్నమాట. దీన్ని కూడా మంచిగా ఏంటంటే మనం దాంట్లో మనము ఫ్లవర్ వాజ్లు కానీ ఏమన్నా షో కేస్ పర్పస్ ఫొటోస్ కానీ అలా పెట్టుకునే విధంగా చాలా మంచిగా డెకరేటివ్గా తీసుకున్నారన్నమాట. నెక్స్ట్ ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది. దీంట్లో కూడా గ్రానైట్ తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ కూడా మంచిగా ఫ్లవర్ టైప్ ఒక ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడికి వచ్చేసి షెల్ఫ్స్ అండి. షెల్ఫ్స్ కూడా మనం ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ కబోర్డ్స్ చేయించుకొని పెట్టేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీని పక్కకి మనకి ఇక్కడ ఒక సింక్, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్ ఇచ్చినారు. చుట్టూ టైల్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. డైనింగ్ ఏరియాలో కూడా వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా 4x UPVC విండోస్ తీసుకున్నారు, 4x4ది. అదేవిధంగా పక్కకి మనకు కిచెన్ ఉంది. కిచెన్ U-షేప్ కిచెన్ ఉందండి. దీని కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారు. చుట్టూ మంచిగా టైల్స్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు.
మనకి ఏంటంటే ఇక్కడ ఒక మంచి విండో కూడా తీసుకున్నారండి. అదేవిధంగా ఎగ్జాస్ట్ కూడా అంటే మన వంట రూమ్లో పొగ అదని తెలియడానికి ఒక మంచి ప్రొవిజన్ కూడా తీసుకున్నారనమాట. 100% వాస్తుని కట్టినారండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనకి ఎప్పుడైనా సరే పూజా గదికి దీనికి ఏంటంటే గ్యాప్ ఉండాలి. ఇది చూస్తామని చెప్పేయచ్చు 100% వాస్తుని కట్టినారా కట్టలేదని చెప్పేసి. సో ఇది పూజ గది అన్నమాట. పూజ గది కూడా మంచిగా నీట్గా టైల్స్తోని ఒక విండో మంచి చిన్న ఆర్చ్తోని బ్యూటిఫుల్గా ఉందండి. ఒక మంచి ఫ్యామిలీకి ఒక 5 to 6 మెంబర్స్ ఉండడానికి చాలా మంచిగా ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీ వచ్చేసి. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇది కామన్ బాత్రూమ్ అన్నమాట. కామన్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కింద గ్రానైట్ తీసుకున్నారు, మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా దీంట్లో కూడా మనకు 4x4 యూపీవీసీ విండోస్ తీసుకున్నారండి. దీని కూడా మంచి ఇట్లా మనకు మెష్ డోర్స్, గ్లాస్ డోర్స్ ఎవ్రీథింగ్ ఇచ్చినారు. ఓపెన్ చేస్తే మంచి వెంటిలేషన్ కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ బీరువా ప్రొవిజన్, బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్, పక్కకు షెల్ఫ్స్, అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా అయితే తీసుకున్నారు. 6 feet వరకు టైల్స్ తీసుకున్నారు. ఒక విండో, మన గ్రీజర్ పాయింట్, ఎవ్రీథింగ్, షవర్ పాయింట్ అన్ని కూడా ఇచ్చినారన్నమాట. అదేవిధంగా ఇది చూస్తే మనకు వాటర్ ప్రూఫింగ్ డోర్ తీసుకున్నారు. చాలా బాగుందండి. అదేవిధంగా మనం సోప్స్, షాంపూస్ పెట్టుకోవడానికి ఈ విధంగా మనకి ఇక్కడ షెల్ఫ్స్ ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ పక్కకే లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే తీసుకున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారండి. దీంట్లో గ్రానైట్ తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. మంచిగా ప్రతి రూమ్లో 4x4 యూపీవీసీ విండోస్ తీసుకున్నారన్నమాట. పైన నీట్ ఫాల్ సీలింగ్ అండి. మంచిగా పింక్ అండ్ బ్లూతోని పిల్లలు నచ్చే విధంగా మంచి కలర్స్తో తీసుకున్నారు. దీంట్లో లో రూఫ్ కూడా ఇచ్చినారండి. లో రూఫ్ లోపల చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, ఆ పెయింటింగ్ డబ్బాలు ఏవైతున్నాయో మంచి ఏషియన్ పెయింట్స్, ట్రాక్టర్ ఎమోషనల్ ఇలాంటివి తీసుకున్నారు అనమాట. మంచి క్వాలిటీ యూజ్ చేసినారు. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఏంటంటే ఒక డోర్ కూడా ఇచ్చినారండి. అంటే నార్త్ సైడ్ డోర్ ఇచ్చినారు వాస్తు ప్రకారం. నెక్స్ట్ మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేశారు. ఏవైతే డోర్స్ తీసుకున్నారో డోర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి. లేటెస్ట్గా తీసుకున్నారు. ఇది ఓన్లీ రెంటర్ పర్పస్ అన్నమాట. రెంటర్ పర్పసే ఇంత నీట్గా కన్స్ట్రక్షన్ చేశారంటే ఓనర్ కోసం ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది మీరే ఎక్స్పెక్ట్ చేయండి. మనం పైకి వెళ్దామండి. పైకి వెళ్ళేటప్పుడు స్టెప్స్ కింద కూడా మనకు ఒక వాష్ ఏరియా తీసుకున్నారు. అంటే రెంటర్ పర్పస్ వీళ్ళు ఏంటంటే మనం వాష్ చేసుకోవడానికి, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకు ప్రొవిజన్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి గ్రానైట్తో స్టెప్స్ తీసుకున్నారు, స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా స్టెప్స్ మీద వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఇలా యూపీవీసీ గ్లాస్ విండోస్ అయితే తీసుకున్నారు. స్పేషియస్గా స్టెప్స్ కూడా ఇద్దరు నడిచే విధంగా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. మనం ఇప్పుడు బాల్కనీలోకి వచ్చామండి. బాల్కనీ చూస్తున్నాం కదా, ఈజీగా ఒక 10 to 12 మెంబర్స్ కూర్చునే విధంగా స్పేషియస్ బాల్కనీ తీసుకున్నారు. ఇక్కడ గ్రానైట్ యూజ్ చేసినారు. ఫాల్ సీలింగ్ చూస్తే పీవీసీ ఫాల్ సీలింగ్ విత్ లైటింగ్తో తీసుకున్నారు. ఇక రైలింగ్ చూస్తే మంచి చూస్తున్నారు కదా, గ్లాసెస్తో రైలింగ్, స్టీల్ రాడ్ కూడా తీసుకున్నారండి. మంచి కాలనీలో ప్రాపర్టీ ఉందండి. చుట్టూ హౌసెస్ చూస్తున్నారు కదా, మంచి కాలనీలో ఉందండి. ఇది ఎంబీఎస్ఆర్ కాలేజ్ నియర్ బై మాతృశ్రీ కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. ఇది సింహద్వారం అండి. సింహద్వారం వచ్చేసి మంచిగా గ్రాండ్గా తీసుకున్నారు. ఏదైతే వుడ్ యూజ్ చేసినారో ఇండియన్ టేక్తో తీసుకున్నారు అనమాట. చుట్టూ కూడా మంచిగా మనకు టైల్స్ తీసుకున్నారు. మధ్యలో ఇలాంటి గోల్డెన్ స్టిప్ కూడా పెట్టడం జరిగింది అనమాట. ఇప్పుడు ట్రెండ్ అయితే అదే నడుస్తుంది, ఆ విధంగా తీసుకున్నారు. ఇక డోర్స్ విషయానికి వస్తే లేటెస్ట్గా మంచిగా బ్యూటిఫుల్ డిజైన్స్తోని డోర్స్ తీసుకున్నారని. డోర్స్ కూడా 6 feet వరకు అయితే డోర్స్ తీసుకున్నారు. చుట్టూ మనకు ఐరన్తోని గ్రిల్స్ కూడా సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా పెట్టినారు. డోర్స్ కూడా చాలా బందోబస్తుగా చాలా బాగా తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, ఒకసారి లోపలికి ఎంటర్ కాండి. లోపలికి ఎంటర్ గానే ఎల్ షేప్ హాల్ అండి. ఫస్ట్ ఇది ఏంటంటే గెస్ట్లు కూర్చునే విధంగా మనం ఇక్కడ ఆర్చ్ తీసుకుంటే ఇక్కడ సోఫా వేసుకొని గెస్ట్ల కోసం అయితే ఒక గెస్ట్ రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ లివింగ్ ఏరియా అండి. మన ఫ్యామిలీ మెంబర్స్తోనే టైం స్పెండ్ చేయడానికి చాలా బ్యూటిఫుల్గా స్పేషియస్గా తీసుకున్నారనమాట. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. మంచిగా టీవీ పెట్టుకోవచ్చు. అదేవిధంగా చుట్టూ కూడా మనకు వుడ్ వర్క్ అవసరం లేకుండా చుట్టూ షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. పైన ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిఫరెంట్ కలర్స్తోని మంచి థీమ్తోనైతే ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక విండోస్ విషయానికి వస్తే మనకు హాల్లోనే ఒక 3 విండోస్, అవి కూడా 4x4 యూపీవీసీ విండోస్ విత్ ఫోటో ఫ్రేమింగ్ అండి. చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఇంకేంటంటే మనకు వాస్తు ప్రకారం డోర్ కూడా తీసుకున్నారు. ఏంటంటే ఇది నార్త్ సైడ్ డోర్ కదండి. డోర్ తీస్తే బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక వాష్ ఏరియా ఉంటుంది అనమాట. అటు వెళ్ళడానికి వాస్తు ప్రకారం డోర్ కూడా తీసుకున్నారు. మనకు హాల్ పక్కకే డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా ఎంత స్పేషియస్గా ఉందో చూడండి. ఈజీగా ఇక్కడ
ఒక 15 మెంబర్స్ కూర్చోవచ్చు, అంత స్పేషియస్ డైనింగ్ ఏరియా అయితే తీసుకున్నారు. డైనింగ్ ఏరియాలో కూడా మంచి విండో తీసుకున్నారండి. విండో ఓపెన్ చేస్తే మనకు వెంటిలేషన్ కానీ గాలి కానీ మళ్ళీ మంచిగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ దీని పక్కకే మనకు వచ్చేసి ఓపెన్ కిచెన్, యూ షేప్ ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ ఎంత బాగుందో చూడండి. మంచిగా స్టెయిన్లెస్ స్టీల్తో ఒక సింక్ తీసుకున్నారు, గ్రానైట్తో ప్లాట్ఫామ్ తీసుకున్నారు, మంచిగా టైల్స్ తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే మంచి విండో కూడా తీసుకున్నారు. ఇక్కడ కూడా షెల్ఫ్ తీసుకున్నారండి. కబోర్డ్స్ చేయించుకుంటే సూపర్ ఉంటుంది మన ప్రాపర్టీ. నెక్స్ట్ మనకు పక్కకే పూజ గది ఇచ్చినారు. పూజ గది కూడా స్పేషియస్గా ఇచ్చినారు. పైన ఫాల్ సీలింగ్ ఉందండి, లైటింగ్, విండో, ఎవ్రీథింగ్ ఇచ్చినారు. డోర్స్ కూడా చూస్తే మంచిగా డివోషనల్ థీమ్తోని వినాయకుడు కలుషం ఈ విధంగా చాలా బాగా అయితే తీసుకున్నారు అన్నమాట. నెక్స్ట్ మీకు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. మాస్టర్ బెడ్రూమ్ స్ట్రేట్కి వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. మాస్టర్ బెడ్రూమ్ వెళ్ళేటప్పుడు కామన్ బాత్రూమ్, ఇది వచ్చేసి మనకు ఇండియన్ తీసుకున్నారండి. మంచిగా 8 feet వరకు టైల్స్ తీసుకున్నారు, ఒక విండో, గ్రీజర్ పాయింట్స్, షవర్ పాయింట్స్, ఎవ్రీథింగ్ అయితే రెడీ టు ఆక్యుపై అన్నట్టు చేసినారు అనమాట. ఇది చూస్తే నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో కింద మంచిగా టైల్స్ తీసుకున్నారండి. అదేవిధంగా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ మంచిగా తీసుకున్నారు. 4x4 యూపీవీసీ విండో, మంచి ఫోటో ఫ్రేమింగ్. ఇక మనకు బీరువా ప్రొవిజన్, అదేవిధంగా పక్కకు నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది కూడా మనకు వాటర్ ప్రూఫింగ్ డోర్స్తో మంచిగా తీసుకున్నారు. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా టైల్స్ 8 feet వరకు పెట్టినారు, ఒక విండో, గ్రీజర్ పాయింట్స్, అదేవిధంగా సోప్స్, షాంపూస్ పెట్టుకోవడానికి మంచి ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఓనర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారు, అందుకని ఇంత స్పేషియస్గా తీసుకున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. అదేవిధంగా దీంట్లో షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బ్యూటిఫుల్ నీట్ ఫాల్ సీలింగ్. ఇక్కడ వచ్చేసి మంచిగా 4x4 విండో. అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్. ఇది కూడా 8 feet వరకు టైల్స్, అన్ని ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారు. వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అనమాట. ఇది ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ చాలా బాగుంది. ఒకసారి చూడండి, పైన లూరో ఫుడ్ ఇచ్చినారు. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. మాతృశ్రీనగర్ కాలనీ అన్నమాట. ఇది వచ్చేసి రోడ్ నెంబర్ 2లో ఉందండి. బడంగపేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. బడంగపేట్లో ఉందన్నమాట. 165 square yards, 24.8 into 60 dimensions, ఈస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ ముందు మనకు 25 feet రోడ్ ఉంది. ఒకసారి పైకి వెళ్ళి కూడా చూద్దామండి. పైకి వెళ్ళడానికి మనకు ఒక 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ దగ్గర కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండోస్ తీసుకున్నారు, స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. స్టెప్స్ మీద మనకు హెడ్ రూమ్ కూడా తీసుకున్నారు అన్నమాట. ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉందండి. మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఒకసారి చుట్టూ కాలనీ చూడండి. ఒకసారి చుట్టూ అన్ని ఆల్రెడీ ప్రాపర్టీస్లో వచ్చి ఉంటున్నారన్నమాట. ఈ 2 ప్రాపర్టీసే ఈ ఏరియాకి అయితే సేల్కి అయితే ఉన్నాయండి. 165 square yardsలో. పైన చూడండి, ఇది చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ వచ్చేసి మనకు 2 వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా ఒకటి వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. అక్కడ వాష్ ఏరియా ఇచ్చినారు. మనకు ఫ్లోరింగ్ వచ్చేసి వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ కూడా తీసుకున్నారు. ఇక పిల్లర్ సైజు కూడా చాలా పెద్దగా తీసుకున్నారండి. దీనికి ఆల్రెడీ G+1 పర్మిషన్ ఉందండి. సో ప్రాబ్లం లేదు. మంచి ఇట్లా మనం బట్టలు ఆరేసుకోవడానికి మంచిగా మనకి ఇలా రాడ్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ప్రాపర్టీ అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం. ఇక ప్రాపర్టీ ప్రైస్కి వద్దామండి. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,28 lakhs అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి, ఇది ఏంటంటే నెగోషియబుల్. అదేవిధంగా ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్ డైరెక్ట్ కన్సల్ట్ కాండి. 80% లోన్ కూడా వస్తుందంట. మీకు ఏమన్నా బ్యాంక్ వాళ్ళు తెలుసుంటే మీరు ప్రాసెస్ చేసుకోండి, లేదంటే ఓనర్ కూడా మీకు ప్రాసెస్ చేపిస్తా అని చెప్పి చెప్తున్నారండి. ఇంత మంచి ప్రాపర్టీస్ 2 ఉన్నాయండి పక్కపక్కకి. ఇదొకటి ఈస్ట్ ఫేసింగ్ 100% వాస్తుని కట్టినారు. మీ బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ, లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కలిసి తీసుకోవాలనుకుంటే మంచి ప్రాపర్టీ సేమ్ డైమెన్షన్స్తోని సేమ్ ప్రైస్తోని అయితే ఉన్నాయన్నమాట. సో ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.